బంగారం సల్లగుండా కొండెక్కి కూసున్నదుల్లా తగ్గేదేలే అన్నట్టే ఇక లొక్కనాడే దగ్గర దగ్గర 3000 రూపాయల దాకా పెరిగింది. అందరి అంగూరలు పుల్లగన్నట్టే సామాన్య మానవులకు అందకుండా మొగుల మీద కూసుంటున్నది. పెరిగిన ధరలు చూస్తుంటే పే మీద బంగారం వేసుకునుడు కాదు, లాకల్ర భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అట్లా కండ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన బంగారాన్ని చూసి చూడనట్టు ఇడ్చబెడితే చోరుగాడు ఎట్లా కండ్లలో పెట్టుకున్నాడో చూడుండ్రి. సూటు బూటు మస్తు డీసెంట్గా ఉన్నాడు భయ్యా. నీటుగా మాస్క్ పెట్టుకొని నిమ్మలంగచ్చి పైసలిచ్చి షాపింగ్ చేస్తుంటే దొంగగాడని నోరు జారుతున్నారని గరానికి రాకుండ్రి. పూరాగా చూడుండ్రి ఈయన లీలలు. వీని మీద మన్ను దుబ్బ వయ్యా, వీని చేతులకు జట్టలు ఉట్ట, కాళ్లకు కుట్టాది రోగం రాను, వీని తాడు దెంపి ఎండిన చెట్టు గట్ట, వీని మీద మన్ను వడ. ఎవ్వలను నమ్మేటట్టు లేదుల్లా అయ్యల్ల రేపు. పూణే దిక్కు వార్జే అనే వాడల దుక్నపక్క మెడలున్న పుస్తెల తాడుకు సూటి పెట్టిండు ఈ దొంగబట్టే వాజుగాడు. పాల ప్యాకెట్ కొనేతందుకు వచ్చినట్టు కటింగ్ ఇచ్చిండు, పైసలు తీసి నమ్మించిండు. అటెంక చూసేది చూడంగానే అక్కకు అవ్వగారోలు పెట్టిన 2 తులాల పుస్తెల తాడును మెడలకెంచి దెంపుకపోయిండు. అవతల వీనికి తోడు బండి మీద ఎవడన్నా ఉన్నాడు కావచ్చునో జర్రసేపట్లనే అన్నించి మాయమైండు. ఇద్దరక్కలు కూడా దొంగగాన్ని దొరకబట్టేతందుకు బగ్గనే ఉరికిండ్రు గాని ఉత్తదే అయిందట కథ. అటెంక పోలీసులకు ఫోన్ కొడితే కేసు రాసుకొని దొంగగాని కోసం దోలాడుతున్నారట. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా అక్కలు బంగారం మాలు పేయి మీదుంటే మస్తు పైలంగుండుండ్రి. అసలుకే కొనేతట్టి లేదని రికామున్నోళ్ళు అలకగా పైసలు సంపాదించాలని బంగారానికి బగ్గ సూటి పెడుతున్నారట. దొంగతనాలు ఈ నడుమనే అడ్డగోలుగా పెరిగినాయంటే ఏ తీవ్ర పరిశానున్నదో ఆలోచన చేయిండ్రి, సరేనా? ఆ ముచ్చట అటు పక్కకు పెడితే ఇట్లనే బంగారం ధరలు షిటారు కొమ్మకు ఎక్కినాయంటే మాత్రం మ్యూజియంలో చూసే కాడికస్తది కావచ్చు పోన్రి బంగారాన్ని.